పర్ఫార్మెన్స్ కూడా నేను 3 ఇస్తా. నేను నిజంగా కూల్గా చెప్తానని ఆవేశంగా చెప్తే ఈడేదో ఏంటి వైరల్ అవ్వాలంటున్నారు. నిజంగా ఈ సినిమాతో కాళ్ళు ఎగరేస్తారు. సినిమా చాలా బాగుంది. అయ్యగారికి ఇట్టుబడింది. సినిమాలో పర్ఫార్మెన్స్ స్పీక్స్. ఈ సినిమాతో నంది అవార్డు అయితే రావాలి. కానీ నిజం చెప్తాను, ఇంతవరకు అఖిల్ చేసిన సినిమాలో బెస్ట్ సినిమా ఇది. నేను నిజంగా చెప్తాను. అక్కినేని ఇండస్ట్రీకి హిట్ కొట్టారు. తెలుగు ఇండస్ట్రీ మీద కొట్టు ఈ సినిమా హిట్. చాలా బాగుంది సినిమా. ఎవరు నెగిటివ్ ట్రోల్ చేస్తే నమ్మకండి. నేను జెన్యున్గా టికెట్ కొనుక్కొని చెప్పాను. నేను నార్మల్ ఆడియన్స్. నాకేమో సినిమాల మీద యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నిజం చెప్తాను, అయ్యగారు నెంబర్ 1. నేను ఈ సినిమా ముందు తిరుపతి వస్తానని మొక్కుకున్నాను. నిజంగా వస్తాను. ముందు వరకు అలానే అనుకున్నా, సినిమా చూడక ముందు వరకు అలానే అనుకున్నా. అట్లా ఎక్కడైనా డిసప్పాయింట్ చేస్తానని. సినిమాలో ఎక్కడ డిసప్పాయింట్ లేదు. క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్ లో ఉంటుంది. పక్కగా చూడండి బ్రో. సినిమా మాత్రం నెగిటివ్ ట్రోల్స్ ఏం నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడే లెనిన్ చూడటం జరిగిందండి. దాదాపుగా 10 ఏళ్ల నుంచి అఖిల్కి హిట్ లేదని ట్రోల్ చేసే వాళ్ళకి అందరికీ ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు అయ్యగారు కెరీర్లోనే తొలి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. తొలి విజయం ఇదే అనుకోవచ్చు. అయ్యగారి సినిమా మనం గత సినిమాలు చూసుకుంటే ఎన్నో ట్రోల్స్ వచ్చినాయి అయ్యగారు. అదన్నిటికీ ఈరోజు బ్రేక్ పడిందని చెప్పచ్చు. అయ్యగారు ఫస్ట్ నుంచి కూడా మనకి ఇంత టాలెంట్ ఉంచుకొని ఒక డ్యాన్స్ చేయగలడు, యాక్టింగ్ చేయగలడు. ఇంత టాలెంట్ ఉంచుకొని ఇన్ని రోజులు ఎందుకు హిట్ పడలేదని ఒక బాధపడే వారికి ఈరోజు కనువిప్పు కలిగిన రోజు అండి. గ్రేట్, బాగుంది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ పర్లేదు ఒక రకంగా. హీరో యాక్టింగ్ మాత్రం ప్రీవియస్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే, అంటే గొప్పగా అతి గొప్ప యాక్టింగ్ అని చెప్పలేం, కానీ ప్రీవియస్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా వరకు నటన ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. సినిమాలో మేజర్గా ఏంటంటే ఇది ప్యూర్ కమర్షియల్ అయితే సినిమా అయితే కాదు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక స్క్రీన్ ప్లే మీద నడిపించాడు సినిమా మొత్తం. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లు స్క్రీన్ ప్లేతోనే సినిమా నడుస్తుంది అనిపిస్తుంది. ఓవరాల్గా అఖిల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పాడు, నేను మాట్లాడను, నా సినిమా మాత్రమే మాట్లాడుతుందని. సినిమా పెద్దగా మాట్లాడింది. చూసిన కళ్ళు, వినిన చెవులు చెప్తున్నా. ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్. అఖిల్ బిగ్ కంగ్రాచులేషన్స్. అక్కినేని ఫ్యాన్స్ కానీ, అఖిల్ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ అందరికీ, టోటల్ అఖిల్కి కూడా ఈ జూలై 10వ తారీఖు మెమరబుల్గా ఉండిపోతుంది. ఎందుకంటే అఖిల్కి తొలి హిట్ పడింది. ఇంతవరకు గతంలో కొంచెం 1-2 సినిమాలు బాగున్నాయి అనిపించినా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. బిగ్ కంగ్రాచులేషన్స్ టు అఖిల్. బాగుంది. అదే నేను ఏమంటున్నానంటే, సినిమా ఫోటోగ్రఫీ మాత్రం, ఆ డైరెక్షన్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ తీసుకెళ్లే విధానం కొంచెం అర్థం అవ్వాలి. కొన్ని క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి. కానీ శివాజీ గారి క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. శివాజీ గారి క్యారెక్టర్ కానీ, ఆ లాస్ట్ రాయలసీమ కొడవలి నరుకుడు, ఆ కొడవలి నరుకుడికి మాత్రం చాలా మంది ఫిదా అవుతారు అనమాట. సో మనం